డాన్స్ కొరియోగ్రాఫర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మీ టీం పేరు బ్రేక్ డాన్స్, మీ టీం పేరు షేక్ డాన్స్. షేక్ అవ్వాలా? షేక్ అవ్వాలి. మరి వాళ్ళు బ్రేక్ అవ్వాలిగా. బ్రేక్ షేక్ మ్యామ్ లేవు కింద. ఏది బ్రేక్ బ్రేక్ బ్రేక్. అబ్బా జానీ జానీ ఎస్ పాపా. పాపని చూపియండి మాస్టర్. పాప కాదు మాస్టర్, పప్ప పప్ప. యశ్వంత్ టెల్ 59 సార్. 45. భూషణ్ 29 సార్. మేడం భూషణ్ అబ్జెంట్ మేడం, భూషణ్ అబ్జెంట్ మేడం. యు టెల్ 29 సార్. బా బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటిది? వాట్ ఇస్ దిస్? చెప్పండి భూషణ్. H2O. వాట్ ఇస్ H2O? వాటర్. హౌ ఇస్ ఇట్ వాటర్? అంటే కలుపుకుంటాం కదా. H2O మేడం, ఉపేంద్ర ఫిల్మ్. ఏమైంది అసలు? ఏమైందిరా మావా? మళ్ళా బ్రేకప్ అయింది. మొన్ననే బ్రేకప్ అయిందని తాకుతున్నా. అది ప్రియా, ఇది వేరే. ఓ మై గాడ్, ఇదే డైలీ ఒక్కొక్కరు అమ్మాయితో బ్రేకప్ అవుతున్నాడు. మా డాబాకి వచ్చి అందరూ ఎందుకు ఇంత మంచిగా చపాతీలు బాగున్నాయి అంటారు. ఇదిగో సార్కి స్పెషల్ చపాతి. మేడం మీరు రాత్రి నాదే చపాతీ తిన్నారు, బాగుందా? ఇప్పుడు మీరు చెప్పాల్సింది గాడిద భాషలో. ఏమండి ఏ గాడిదండి ఇంత శృతిలో పడుతుంది? సో అనిల్ గారితో మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆయన అంటే పటాస్ వదిలేస్తే సుప్రీం దగ్గర నుంచి కంటిన్యూస్ గా. ఎందుకు పటాస్ కూడా సూపర్ హిట్? నేను ఎంటర్ అయింది. అచ్చా అలాగా. పేరు ఆన్య. నువ్వే ఓ పిల్లోడివి, అలాంటిది సడన్ గా నీకు ఇప్పుడు పాప అంటే నేనే కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. 9 months. మా మదర్. అమ్మ ఎంకరేజ్ చేసేవాళ్ళు కదా బాగా? చాలా. యాక్చువల్ అది కూడా డాన్స్ కాస్ట్యూమే. సో మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో వచ్చేది. మా మదర్ లేకుంటే నేను ఈ రోజు ఈ పొజిషన్ వరకు వచ్చుండే వాళ్ళు కాదు. విజయ్ మాస్టర్, ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చెప్పండి మాకు. 1 year లో ఆయన్ని చూస్తూ ఈయనలా ఉండాలి అసలు. అంటే డెడికేషన్ నెక్స్ట్ లెవెల్. బన్నీ గారు ఆయన హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, ఈ వారం మనం డి జోడీలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మాస్టర్ విత్ కంటెస్టెంట్ రౌండ్. What are we going to do? Let's go. ఏం చెప్పాలి నందు, చాలా బాగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ లా మ్యాజిక్ మామూలుగా లేదు. తేజస్ మాస్టర్ చాలా బాగా చేశారు మీరు. తేజస్ మాస్టర్ ఫర్ యూ టుడే. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాను, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా అనే వెతికానా ఏదైనా. 2 types of dancers ఉంటారు. ఒకరు who are trained, ఇంకొకరు God gifted. You are God gifted జతే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా. This is OG performance. It's personal. Okay, ready? Wow.
చేత్తో ట్రై చేస్తావు పని, ఇది ఒకటి అలా అలా వద్దబ్బా, తెలుస్తుంది. ప్రభుదేవా, నువ్వు మాస్టర్ కాదు, నువ్వు హీరో. For me, this is OG act. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇద్దరు హీరోలు 7 బ్యూటిఫుల్ గర్ల్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సాంగ్. మేము మాస్టర్ రౌండ్ కోసం వెయిట్ చేసాం అనుకున్నాం, కానీ మేము కాదు, అష్రఫ్ మాస్టర్ వెయిట్ చేసాం. This is OG performance. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం అయినా ఉండగలనా? గుండెల్లోకి తొంగి చూడరా. కష్టం వర్ష, కష్టం. ఉండలేవు. ఏంటి కళ్ళు అంత ఎర్రగున్నాయి? అబ్బ దొంగ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి కళ్ళు ఎర్రగున్నాయంట. నేనా? నేను 10 గంటలకే పడుకున్నాగా మా ఇంట్లో. 11 గంటలకు కల్లోకి వచ్చి అన్ని చేసావు కదమ్మా. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? చెప్పాను పండు, చెప్పాను. నీకోసం నేను నీ పేరు టాటూ వేయించుకున్నాను. ఇది పువ్వు, టాటూ. పువ్వే పిందయి పండులా వస్తుందా పండు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమనుకోపోతే ఒక మాట్లాడేనా? అడుగు. ఒకసారి నా పేరుకి ముద్దు పెట్టుకోవచ్చా? ఆర్గానిక్ హోటల్ ఏం కావాలి? ఏం సార్ చెట్లకు? ఒకే చెట్టుకి టమాటీ, వంకాయ, బంగాళదుంప అన్ని కాస్తుంటాయి. అలా ఎలా కాసింది? ఒక్కొక్క విత్తనం వేసి ఒక్కొక్క చెట్టు పెంచడం టైం పడుతుందని విత్తనాలన్నీ మిక్సీలు వేసి ముద్ద చేసి నాటా, మొత్తం కలిపి ఎండెత్తున్నాయి. ఒక సింగిల్ టీ చెప్తారా? ఇవ్వండి సార్, సింగిల్ టీ చాలు సార్. ఎంతమంది సింగిల్ గా ఉండేది, ఈ మధ్య దీంతో తిరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడు? ఆర్గానిక్ అంటే కట్టెల పొయ్యి మీద, గ్యాస్ సిలిండర్ మీద కాదు. ఎవడు చెప్పాడు అది గ్యాస్ అని? సరే అటు తిప్పు, లోపల కట్లే ఉంటాయి. మన దగ్గర రొమాంటిక్ దోశ ఉంటది. రొమాంటిక్ దోశ? అరే దోశ స్పెషలిస్ట్ ధనలక్ష్మి వీళ్ళు. ముద్దు ముద్దుగున్నది, ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది. సార్ సార్ సార్, మీరు దోశ తినాలి, కంగాలు మీ పెద్ద తినేస్తున్నారు. ఓ పిల్ల, చెప్పండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? గుడిలోనే చేసుకున్నాం. పెద్దోళ్ళు చెప్పిర్రా లేదంటే ప్రేమించి పెళ్లి? గవాన్ని నీకెందుకే? పిల్ల మంచిగున్నది, రెండు ముచ్చట్లు ఏమైతుందా? ఇప్పుడు అవన్నీ చెప్తున్నా, తాగుబోతూ తిరిగిపోతారు అవన్నీ చెప్తున్నావు నువ్వు. వాడు మంచోడు కాదు, వాడు సిగరెట్ కాల్చాడు, నేను చెప్తున్నా నానేమన్నా. ఇప్పుడు వాళ్ళ మేనగోడలు కడిపేసి చంపేసినాడు, ఈడేందుకు కూడా చెప్తావు? నువ్వు చెప్తున్నా కొత్త పిల్లం రెండో పెళ్లి చేసుకున్నా. ది నెక్స్ట్ డే ముచ్చమంట పసుపు ముఖమెంత ఛాయ, కాఫీ డికాషన్. ముందు నీ పాలు
ఎక్కడికి వెళ్ళిందా ఫస్ట్ బెల్ల? విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చావా లేకపోతే లేచిపోయిందా? చంపరా చంపు కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఈ పెళ్లికి బ్యాండ్ మేళం మీరేనా? ఎందుకు వచ్చామంటే రేపు పొద్దున మీకు పుట్టబోయే పిల్లలు మా యూనివర్సిటీలో జాయిన్ చేయాలని మీరు మాట ఇవ్వాలి మాకు. సార్ పిల్లలు పుట్టాక తప్పకుండా మీ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను సార్. మీరు పుట్టిస్తారు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఏదో మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు కానీ ఈ విషయంలో మాత్రం ఇదేంటో తెలుసా మీకు? ఏంటండి? దీన్ని గనక వాడారనుకోండి మీరు ఎండిపోకుండా ఇంకా చెప్పరు బాబాయ్. బాబోయ్ ఏం చేస్తుందంటో ఇది. బాబోయ్ ఇదేదో పని చేసేలా ఉంది. నాకు పెళ్లి కుదిరింది, నేను అమ్మాయిని చూడడానికి వెళ్తాను. రష్మి గారు ఏంటి? నన్ను మర్చిపోండి. ఇంకా నన్ను చూడడాలు, నా కోసం వెయిట్ చేయడాలు అలాంటివి పెట్టుకోవద్దు. పట్టు చీర కట్టుకొని వచ్చా నేను మరి. అయిపోయిందండి, సారీ. అయ్యో ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎక్కడో మర్చేసుకుని పుట్టావురా నువ్వు. ఏంట్రా అందం? అందమా? అబ్బబ్బబ్బబ్బ, మన 10th క్లాస్ బ్యాచ్ లో నంబర్ 1 భార్య నీకే దొరికిందిరా. నీకు విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో అందమైనవి రెండే రెండురా. ఏంట్రా అవి? ఒకటి తెలుగు పదాలు, ఇంకోటి రెండు నీ కాబోయే పెళ్ళం పెదాలు. చెప్పు, చెక్ చేయరా? పిలుసు డాక్టర్, పిలుసు డాక్టర్, పిలుసు డాక్టర్. ఏంద్రా నువ్వే పిలువమంటున్నావు? నన్ను కాదు, గాలి పిలుసు. గాలి పిలుసు. గాలి ఏంద్రా గాలి పిలువమంటున్నావా? ఎక్కడ దొరికింది సంతరా ఇదే? రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా? రిపోర్ట్లా కింద పెట్టి. 1వ తేదీ వాతావరణం అంత మంచిగా లేదు, వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అవును. ఏమి రిపోర్ట్ ఇది? ఇది వెదర్. వద్దంటుంది. మనోడికి బ్లడ్ టెస్ట్ చేయాలి. అమ్మా ఎట్లుంది సార్? తప్పగా ఉన్నది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఏంది స్పెషల్ డే? ఇక్కడున్న గ్రేట్ లేడీస్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఈటీవీ ప్రేక్షకులందరికీ సన్మానం అంటే ఎలా చేస్తావు మాకు? సన్మానం ఏమో కూసబెట్టి దుప్పట్లు కప్తాం. ఏంటి బ్రో అంత మాట? సన్మానం అంటే ఎవరైనా దుప్పటి కప్తారా? మరి ఏదో కప్తారు కదా ఇట్లా అని, అది కప్తా. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమి తీరా, నీ ఎంట వచ్చేది ఏమి తీరా. ఇవి 2 పాటలు కాదు, పాఠాలు. ఏమైంది విహా? అమ్మ గుర్తొచ్చింది. పుట్టింది పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకోరా. ఎవరు అడిగండి? రియల్ లైఫ్ లో ఆకాష్ ఎప్పుడన్నా ఈడియట్ అవుతాడా ఒక అమ్మాయి కోసం? అది చూడాలి, అది అమ్మాయి బట్టి. సో అది మన ఈడియట్ అవ్వాలా పోకిరి అవ్వాలా తెలుస్తుంది అప్పుడు. ఒక్కసారి మీ స్టైల్లో ఏ సుచే సుచే. సీతమ్మ ఎక్కడుంది? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఈ మధ్య మన డిప్యూటీ సీఎం గారు ఆవిడ పేరుతో అన్నదానం అనేది జరిపించాలని చెప్పిన తర్వాత అన్నగారి క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. ఇప్పుడిప్పుడు ఆవిడ మీద ఒక అవగాహన వస్తుంది.
ఇక్కడున్న ఆర్టిస్ట్ గ్రేట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ భావన గారు ఇన్ని రోజుల నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఏ రోజైనా ఆ ఫేస్ లో అలసిపోయాను అని కనిపించిందా? మీకుండవా బాధలు? కానీ బాధ ఎప్పుడన్నా చూపించారా? ఎంత గ్రేట్ అండి మీరు. హ్యాట్స్ ఆఫ్ అండి. అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇయడమే కదా అని అనుకుంటారు, కానీ ఆవిడ వెనకాల కూడా ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఆ స్టోరీ ఎవరికి తెలియకుండా ఎంటర్టైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. నా తల్లికి, నా చెల్లికి, నా బిడ్డకి సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. ఆ నలుగురిని మీలో చూసుకోవాలనుకుంటున్నాను ఈ ఉమెన్స్ డే రోజు. నేను మగాడిని అని అనుకుంటారు చాలా మంది. ఐ జెన్యూన్లీ ఫీల్ మన ఆఫ్టర్ ఆల్ మగాళ్ళం. నీ ఇంట్లో నీ అమ్మ వల్ల, నీ చెల్లి వల్ల, రేపు నీకు ఫ్యూచర్లో రాబోయే నీ వైఫ్ వల్ల నీ జీవితం అంటూ ఉంటుంది, లేకపోతే నీకు జీవితం అంటూ లేదని చెప్పాలి, ప్రతి ఫాదర్ చెప్పాలి. సో మగాడి నుంచి చేంజ్ మొదలవ్వాలి. ఉమెన్స్ డే స్పెషల్ పార్టీ ఉంది పుష్ప ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.